Hi friends, welcome back to our channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో స్ప్లెండర్ ప్లస్ OBD 2B బేస్ మోడల్ బైక్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ బేస్ మోడల్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, అలానే స్ప్లెండర్ ప్లస్ లో చాలా మోడల్స్ ఉన్నాయి కదా, ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే డౌట్ మీకు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లియర్ గా మీకు చెప్తాను. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ప్లీజ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా వీడియోని టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ప్లెండర్ ప్లస్ లో ఉన్న మోడల్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మోడల్స్ ఉన్నాయి. వన్ బై వన్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నాన్ ఎక్స్టెక్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. స్ప్లెండర్ ప్లస్ వితౌట్ ఐ3S టెక్నాలజీ, స్ప్లెండర్ ప్లస్ విత్ ఐ3S టెక్నాలజీ, స్ప్లెండర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్, స్ప్లెండర్ ప్లస్ 125 మిలియన్ ఎడిషన్. టోటల్ గా ఈ నాన్ ఎక్స్టెక్ సిరీస్ లో స్ప్లెండర్ ప్లస్ అనేది 4 టైప్స్ గా డివైడ్ అయి ఉంది. ఈ 4 మోడల్స్ లో ఒకదాని మధ్య ఒకదానికి గ్రాఫిక్స్ వైజ్ చేంజ్ ఉంటుంది, కానీ రిమైనింగ్ ఫీచర్స్ మొత్తం సేమ్ ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పా కదా నాన్ ఐ3S టెక్నాలజీ అని. ఫస్ట్ ఈ ఒక్క మోడల్లోనే ఐ3S టెక్నాలజీ ఉండదు, కానీ రిమైనింగ్ 3 మోడల్స్లో ఏ మోడల్ తీసుకున్నా ఐ3S టెక్నాలజీ అనేది ఉంటుంది. సో మీకు నాన్ ఎక్స్టెక్ సిరీస్ మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్టెక్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ స్ప్లెండర్ ఎక్స్టెక్ మోడల్ అనేది 2 వేరియంట్స్ గా డివైడ్ అయి ఉంది. డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. సో మీలో ఎవరికైనా స్ప్లెండర్ ప్లస్ అనేది డిస్క్ తో కావాలనుకుంటే ఈ ఎక్స్టెక్ డిస్క్ వేరియంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా టాప్ మోడల్ ఉంది స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 అని. ఈ మోడల్ ఏంటంటే రిమైనింగ్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే కాస్ట్లీ అనమాట. స్ప్లెండర్ ప్లస్ లోనే రేట్ ఎక్కువ ఉన్న మోడల్ ఇది. ఇందులో ఫుల్లీ డిజిటల్ కన్సోల్, LED హెడ్ లైట్, గ్రాఫిక్స్ అనేది కొంచెం స్పోర్టియర్ గా ఉంటుంది, సీట్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఈ విధంగా స్ప్లెండర్ ప్లస్ అనేది ఇన్ని మోడల్స్ లో డివైడ్ అయి ఉందన్నమాట. సో ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే దాని గురించి క్లియర్ గా మాట్లాడతాను. ఫస్ట్ మీకు మోడర్న్ ఫీచర్స్ కావాలనుకుంటే లైక్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్, LED హెడ్ లైట్, స్పోర్టియర్ గ్రాఫిక్స్, ఇలాంటి మోడర్న్ ఫీచర్స్ కావాలనుకుంటే స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 మీరు తీసుకోవాలి. ఇది టాప్ మోడల్ అనమాట. దీని రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది రిమైనింగ్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు రేట్ ఎక్కువ అంటే LED హెడ్ లైట్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, స్పోర్టియర్ గ్రాఫిక్స్, అలానే సీట్ లెంత్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. సో మోడర్న్ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ టాప్ మోడల్ తీసుకోండి. లేదు స్ప్లెండర్ ప్లస్లోనే ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో డిస్క్తో కావాలనుకుంటే ఎక్స్టెక్ మీరు తీసుకోండి. ఈ ఓన్లీ ఎక్స్టెక్లో డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్ ఉంటుంది. సో మీకు కంఫర్ట్ వైజ్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఏంటంటే LED హెడ్ లైట్ ఉండదు, కానీ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉంటుంది, డిస్క్, అలానే గ్రాఫిక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లేదు అసలు నాకు మోడర్న్ ఫీచర్స్ ఏమీ వద్దు, నాకు డిస్క్ వద్దు అనుకుంటే అప్పుడు మీరు నేను రివ్యూ చేస్తున్న నాన్ ఐ3S బేస్ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఐ3S మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ చెప్పే కదా స్పెషల్ ఎడిషన్ కానీ 125 మిలియన్ ఎడిషన్ కానీ ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అని, డిస్క్లని, LED హెడ్ లైట్ అని, స్పోర్టియర్ గ్రాఫిక్స్ అని ఇవేమీ ఉండవు. ఓన్లీ ఒకదానికొకటి గ్రాఫిక్స్ వైజ్ చేంజ్ ఉంటుంది. మీకు నచ్చిన గ్రాఫిక్స్లో ఈ బేస్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు మెయిన్గా ఒక పాయింట్ను గుర్తుపెట్టుకోండి, స్ప్లెండర్ ప్లస్లో మీరు ఏ మోడల్ తీసుకున్నా ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజ్ ఉండదు. అన్ని మోడల్స్లో ఒకటే ఇంజిన్ ఉంటుంది, మైలేజ్ కూడా సేమ్ ఉంటుంది. మరి ఏం మారుతాయంటే గ్రాఫిక్స్, కన్సోల్, లైటింగ్, డిస్క్ ఇలాంటి చేంజెస్ ఉంటాయి. అలానే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు వెహికల్ లాంగ్ రన్లో యూజ్ చేస్తే మెయింటెనెన్స్ అనేది తక్కువ, బేస్ మోడల్లోనే తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్స్టెక్ సిరీస్లో కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ వైజ్ కొంచెం డిఫరెన్స్ అనేది ఈ 2 సిరీస్ మధ్య మీరు గమనించవచ్చు. మెయిన్గా ఎక్స్టెక్ సిరీస్లో ఏంటంటే LED హెడ్ లైట్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇవి ఉంటాయి కదా, ఇవి ఒకవేళ ఇన్ కేసు డ్యామేజ్ అయితే చేంజ్ చేయాలంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అదే బేస్ మోడల్స్లో ఈ ప్రాబ్లం అనేది ఉండదు, చాలా తక్కువ కాస్ట్లో అయిపోతాయి. అలానే ఇంకొంతమందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే బేస్ మోడల్ బెటరా, ఎక్స్టెక్ బెటరా, ఎక్స్టెక్ 2.0 బెటరా అనే డౌట్ అనేది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బేస్ కంటే ఎక్స్టెక్ బెటరు, ఎక్స్టెక్ కంటే ఎక్స్టెక్ 2.0 బెటరు. ఎందుకంటే ఒక మోడల్ మధ్య ఇంకో మోడల్కి ఫీచర్స్ వైజ్ చేంజ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫీచర్స్ ఏ మోడల్లో ఉంటే అదే బెటర్ అవుతుంది. ఇదొకటి గమనించండి. సో మెయిన్గా ఏ మోడల్ తీసుకోవాలి అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు మోడర్న్ ఫీచర్స్ కావాలనుకుంటే ఎక్స్టెక్ 2.0 తీసేసుకోండి, డిస్క్ కావాలనుకుంటే ఎక్స్టెక్ తీసుకోండి, ఇవేమీ వద్దనుకుంటే బేస్ మోడల్ తీసుకోండి. అన్ని మంచి మోడల్సే. హీరో కంపెనీ తెలివిగా ఎవరికి ఎలాంటి ఫీచర్స్ కావాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారని చెప్పి ఇన్ని మోడల్స్గా డివైడ్ చేసి స్ప్లెండర్ ప్లస్ను సేల్ చేస్తుంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీకు ఏ ఫీచర్స్ కావాలి అనే దాన్ని బట్టి ఒక మోడల్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని మంచి మోడల్సే, అన్నిటిలో సేమ్ ఇంజిన్ ఉంటుంది, మైలేజ్ కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఒరిజినల్ స్ప్లెండర్ ప్లస్ను రైడ్ చేసిన ఫీలింగ్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు నేను రివ్యూ చేసిన బేస్ నాన్ ఐ3S మోడలే తీసుకోవాలి మీరు. ఈ మోడల్ నాకు పర్సనల్గా ఫేవరెట్ మోడల్ అనమాట. ఎందుకంటే అన్నిటికంటే తక్కువ ప్రైస్లో వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, వెహికల్ గ్రాఫిక్స్ చూడటానికి చాలా బాగుంటాయి,
అలానే ఎక్కువగా మోడర్న్ ఫీచర్స్ ఏమీ లేకుండా ఓల్డ్ ట్రెడిషన్ టైప్లో ఉంటుంది వెహికల్ అనేది. చాలా సింపుల్ వెహికల్ ఇది, అందుకే నాకు ఇది చాలా ఇష్టం అన్నమాట ఈ మోడల్ అనేది. సో మీకు ఒరిజినల్ స్ప్లెండర్ ప్లస్ తోలిన ఫీలింగ్ కావాలనుకుంటే ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న బేస్ నాన్ ఎథిరస్ మోడల్ తీసుకోండి, నేను ఇది మీకు సజెస్ట్ చేస్తాను. లేదు మీకు మోడర్న్ ఫీచర్స్తో కావాలనుకుంటే ఎక్స్టెక్ 2.0 తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోడల్స్ మధ్య మీకు డిఫరెన్స్ చెప్పాను, అలానే ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనేది కూడా చెప్పాను. మీకు ఏ ఫీచర్స్ కావాలనే దాని మీద మోడల్ అనేది డిపెండ్ అయి ఉంది కాబట్టి ముందు మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలో ఆలోచించుకొని దాన్ని బట్టి ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న స్ప్లెండర్ ప్లస్ బేస్ నాన్ ఎథిరస్ మోడల్లో టోటల్గా 5 కలర్స్ ఉన్నాయి. కలర్స్ మొత్తం ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ 5 కలర్స్లో నా ఫేవరెట్ కలర్స్ వచ్చేసి ఇవి 2 అనమాట. రియాలిటీలో చూడటానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కలర్స్. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నా ఫేవరెట్ మాత్రం ఇవి 2నే. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ వైజ్ వంక పెట్టాల్సిన అవసరం లేదు. హీరో కంపెనీలోనే ఐకానిక్ వెహికల్ అంటే ఈ స్ప్లెండర్ ప్లస్. ఈ వెహికల్ ఎంతలాగా సక్సెస్ అవ్వడానికి మైలేజ్ ఎక్కువ రావటం, మెయింటెనెన్స్ తక్కువ ఉండటం ఎంత కీ రోల్ ప్లే చేశాయో ఈ వెహికల్ లుక్స్ కూడా అంతే కీ రోల్ ప్లే చేశాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ వెహికల్ ఇన్ కమ్యూటర్ సెగ్మెంట్ అనమాట. చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్ బైక్ మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లుక్స్, కలర్స్, మోడల్స్ వీటన్నిటి మీద మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, గ్రిప్ సెట్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది, పూర్గా ఉన్నాయి. బార్ అండ్ వెయిట్స్ లేవు, సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. ఈ బ్రేక్ లెవర్స్ కూడా నార్మల్వే, అలానే మిర్రర్స్ కూడా సింపుల్ డిజైన్తో ఇచ్చారు, క్వాలిటీ పర్లేదు. ఇంకా ఇది బేస్ మోడల్ కాబట్టి ఇందులో హాలోజన్ హెడ్ లైట్ ఉంటుంది, అంటే బల్బ్ అనమాట, ఎల్ఈడి ఏమి ఉండదు. సో నైట్ టైం లైటింగ్ అనేది పర్లేదు, మేనేజబుల్గానే ఉంటుంది. ఒకవేళ మీకు సరిపోకపోతే ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి లైట్గా అప్డేట్ అవటమే అదొక ఛాన్స్. బట్ రియాలిటీలో ఓవరాల్గా మేనేజబుల్గానే ఉంటుంది హాలోజన్ లైట్ అయినా సరే. అలానే హెడ్ లైట్ డూమ్ పైన హీరో స్ప్లెండర్ ప్లస్ అని స్టిక్కర్తో మెన్షన్ చేశారు. రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. హెడ్ లైట్ షేప్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఓల్డ్ ట్రెడిషన్ టైప్లోనే ఇచ్చారు. ఇవి బల్బే, హజార్ లైట్ ఫీచర్ లాంటివి కూడా ఏముండవు. ఇవి కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ కాదు, కొంచెం హార్డ్గానే ఉన్నాయి, సెమీ ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు వీటిని. ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. అలానే ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉంటాయి. నాకు తెలిసి వీటి సైజు 30 mm అలా ఉంటాయి అనమాట. సన్న సస్పెన్షనే, బట్ రియాలిటీలో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మీరు కొంచెం హార్డ్ వర్కింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇంకా ఫ్రంట్ ప్లేన్ ప్లాస్టిక్ ఫెండర్ ఇచ్చారు. ఎలావిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, సింపుల్గా సిల్వర్ కలర్లో 5 స్పోక్ ఎలావిల్ ఇచ్చారు. అలానే ఇక్కడ రౌండ్ రిఫ్లెక్టర్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్మెంట్ అనేది బాగానే ఉంది. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్పీడోమీటర్ కేబుల్ అనమాట. ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ ఓన్లీ సింగిల్ బటన్ ఉంది, రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్. ఫ్యూచర్ అనేది సరే ఇంజిన్ కిల్ స్విచ్ ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ ఉంది కానీ పాజింగ్ బటన్ స్కిప్ చేశారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. స్విచ్చెస్ క్వాలిటీ యావరేజ్గానే ఉన్నాయి, అంత గ్రేట్గా ఏమీ లేవు. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ కమ్యూటర్ హ్యాండిల్ బార్ ఉంటుంది ఈ వెహికల్లో, మంచి కంఫర్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంచి హ్యాండ్లింగ్ అనేది ఈ వెహికల్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ బేసిక్ ఫుల్లీ అనలాగ్ మీటర్ ఇచ్చారు, పెద్దగా ఎక్కువ ఫీచర్స్ కూడా ఏమీ లేవు. రైట్ సైడ్ ఫ్యూల్ గేజ్ ఉంది, హీరో బ్రాండింగ్ ఉంది. సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, లో ఫ్యూల్ ఇండికేషన్, న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది. కన్సోల్కి లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్, ఓడోమీటర్ ఉంది. కింద రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి అంతే, ఇంతకు మించి ఎక్కువ ఫీచర్స్ ఏమీ లేవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కన్సోల్కి పైన రింగ్స్ టైప్ క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది అనమాట రియాలిటీలో చూడడానికి. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ ఇంకా కన్సోల్కి లెఫ్ట్ సైడ్ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫ్యూల్ ట్యాంక్ పైన 125 mm అని చెప్పి బ్యాజింగ్ అనిపిస్తుంది కదా 3D టైప్లో. ఇదేంటంటే హీరో కంపెనీ 125 మిలియన్ వెహికల్స్ని ప్రొడక్షన్ కంప్లీట్ చేసింది, దానికి గుర్తుగా ఈ 125 mm బ్యాజింగ్ అనేది ఇచ్చారు, అందుకే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఇది. ఇంకా ఈ వెహికల్లో ఫ్యూల్ క్యాప్ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. పైన ఒక మెటల్ ప్లేట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే డిటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంటుంది. కొంచెం ఆ ఓల్డ్ టైప్లో బాగుంటుంది ఇది యూనిక్గా చూడడానికి. ఇంకా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే, కొద్దిగా మీరు వెయిట్స్ లాంటివి కూడా క్యారీ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే రైట్ అండ్ లెఫ్ట్ హీరో అని చెప్పి పెద్దగా గ్రాఫిక్స్ చూడవచ్చు ట్యాంక్ పైన, బాగుంది గ్రాఫిక్స్ కూడా రియాలిటీలో చూడడానికి. నెక్స్ట్ ఇంకా సీటింగ్ వైజ్ ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ ఉంటుంది. సీట్ కుషనింగ్, కంఫర్ట్ రెండు బాగున్నాయి రైడర్కి. అలానే మీరు హ్యాపీగా ఫ్యామిలీ కూడా యూస్ చేసుకోవచ్చు, పిలియన్ స్పేస్ కూడా ఎక్కువే ఉంది.
ఇంకా సీట్ గ్యాబ్రేల్ కూడా క్రోమ్ ఫినిషింగ్లో పెద్దగా ఇచ్చారు. ఇదే మనకి లగేజ్ ర్యాక్లా కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు లగేజ్ మౌంట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు మీరు. ఓవరాల్గా ఈ స్ప్లెండర్ ప్లస్లో సీట్ కంఫర్ట్ అనేది రైడర్కి పిలియన్కి బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కంఫర్ట్ వైజ్ మంచి కంఫర్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా కింద టూల్ బాక్స్ పైన ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ ప్లాస్టికే. ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ అని చెప్పి 3D మెన్షనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ కలర్ అనేది రియాలిటీలో చూడడానికి బాగుంది కదా. ప్యాషన్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్ ఈ బైక్లో సేమ్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 97.2 cc OBD2B OHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 8.0 bhp @8000 rpmలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 8.05 న్యూటన్ మీటర్స్ @6000 rpmలో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు. అలానే బైక్ ఇంజిన్లో ఎలాంటి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ లాంటిది ఏమి ఉండదు. ఫిజికల్గానే సెల్ఫ్ మోటార్ ఉంటుంది. ఈ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనేది పర్సనల్గా అసలు నాకు నచ్చదు. ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పికప్ వైజ్ ఎలాంటి ల్యాగ్ లేదు. మంచిగానే ఉంది పికప్ అనేది. ఒక 100 cc ఉండాల్సిన పర్ఫార్మెన్స్ ఇందులో ఉంది. హ్యాపీగా మీరు డైలీ కాంపిటింగ్ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. క్లచ్ కూడా రియాలిటీలోనే లైట్గానే ఉంది. కానీ ఏంటంటే గేర్స్ తీసేటప్పుడు కొంచెం హార్డ్గా అనిపించాయి. అదొకటే కానీ ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇది స్పార్క్ ప్లగ్. దీని కింద ఉన్నది O2 సెన్సారు. అలానే ఈ బైక్ ఇంజిన్ OBD2B ఇంజిన్ కాబట్టి ఇక్కడ కూడా కొత్తగా O2 సెన్సార్ ఇచ్చారు. ఇలా ఈ OBD2B స్టేజ్లో 2 ఆక్సిజన్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. ఇలా ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే కంబషన్ లోపల ఎయిర్ మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎమిషన్ నార్మ్స్ కూడా తగ్గుతాయి. అలానే ఈ వెహికల్ కూడా కొద్దిగా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. సో అందుకే ఇస్తారు ఇలాగా. నెక్స్ట్ ఇంకా క్యాటలిక్ కన్వర్టర్ దగ్గర నుంచి హీట్ అనేది రైడర్కి తగలకుండా ఇక్కడ హీట్ షీల్డ్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక గుర్తింగే. క్రోమ్ ఫినిషింగ్లో బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది పెద్దగా. అలానే రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ వెహికల్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఉంది. క్రోమ్ ఫినిషింగ్లో హీట్ షీల్డ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఒకసారి సౌండ్ వినండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా పిలియన్కి ఫోల్డబుల్ రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ లాంటిది ఏమీ లేదు. ట్యూబ్లర్ స్వింగామ్ ఇచ్చారు. ఇది చిన్న వెహికల్ కాబట్టి ట్యూబ్లర్ స్వింగామే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అలానే బ్యాక్ సైడ్ కూడా 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజు డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అలానే బ్యాక్ సైడ్ టైర్ సైజు కూడా సేమే 80/100 18 ఇంచ్ ఇచ్చారు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజు టైర్స్ ఉంటాయి ఈ వెహికల్లో. నెక్స్ట్ అలానే ఇంకా ఈ వెహికల్ కంప్లీట్గా బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. బల్బ్ టైల్ లైట్ ఇచ్చారు. స్క్వేర్ షేప్లో ఉంది. అలానే కింద రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ విత్ ఐరన్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇంకా ఈ వెహికల్లో క్లోజ్డ్ చైన్ ఉంటుంది. ఇవి మెటల్ కేసెస్, ప్లాస్టిక్ కేసెస్ కాదు. క్లోజ్డ్ చైన్ కాబట్టి పద్దాక చైన్ లూపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఈ వెహికల్లో సెంటర్ స్టాండ్ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. డైలీ లైఫ్లో బాగా యూజ్ అవుతుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. సింగిల్ హార్న్ ఉంది. హార్న్ కూడా లౌడ్గానే ఉంది. క్రోమ్ ఫినిషింగ్లో క్రాష్ గార్డ్స్ ఇచ్చారు. క్వాలిటీ పర్లేదు. ఇంకా ఈ వెహికల్లో ఫ్రంట్లో టూల్ బాక్స్ ఉంటుంది. కొద్దిగా స్పేస్ అనేది ఉంది. ఏమైనా క్యారీ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ది 112 kgs వెయిట్ ఉంది. రియాలిటీలో బైక్ చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. 9.8 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. ఈ వెహికల్ మైలేజ్ ఎక్కువస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి సరిపోతుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. సీట్ హైట్ కూడా 785 mm ఇచ్చారు. తక్కువ సీట్ హైటే. ఇది ఒక ప్లస్ పాయింటే. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫైనల్గా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా 70 kmpl మైలేజ్ను ఈ బైక్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్లో 95,000 వరకు ఉంది. సో మీలో ఎవరన్నా స్ప్లెండర్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే వీడియో స్టార్టింగ్లో చింతలపూడి జహీర్ మోటార్స్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళు కాల్ చేయండి. ఫైనాన్స్ డీటెయిల్స్, ఆఫర్స్, ఆఫ్లైన్ ప్రైస్ గురించి క్లియర్గా మీకు చెప్తారు. మన ఛానల్ ద్వారా మీరు అప్రోచ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ పైన మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే సర్వీస్కి వస్తే సర్వీస్ పైన కూడా కొద్దిగా డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో ఈ బెనిఫిట్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా హీరో షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ వెహికల్కి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ బాగుంటుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్సే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 OBD2B స్ప్లెండర్ ప్లస్ బేస్ నాన్ ఐథిరస్ మోడల్ గురించి.
సో స్ప్లెండర్ ప్లస్ గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ అనమాట ఇది. హ్యాపీగా మీరు కన్సిడర్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక మోడల్ డిసైడ్ అవ్వండి. నా ఫేవరెట్ మోడల్ మాత్రం ఇదే, చాలా బాగుంటుంది ఇది. మీకు మోడర్న్ ఫీచర్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్టెక్ 2.0 తీసుకోండి. డిస్క్ వేరియంట్ కావాలనుకుంటే ఎక్స్టెక్ తీసుకోండి. ఈ విధంగా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలో డిసైడ్ అయ్యి ఒక వెహికల్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.